నూరుకట్ల పిశాచం కథలు. ముకుందుడి జబ్బు. పూర్వం ఒకానొక గ్రామంలో ముకుందుడు, గోపాలం అనే ఇద్దరు మిత్రులుండేవారు. ఇద్దరూ సమవయస్కులు. ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. ఇద్దరికీ ఓ కొడుకు, కూతురు. వారిద్దరి తల్లిదండ్రులు వారితోనే ఉంటున్నారు. ఇద్దరి సంసారాలు ఏ కలతలు లేకుండా సుఖశాంతులతో వర్ధిల్లుతున్నాయి. ముకుందుడి తండ్రి రవీంద్రుడిది పాల వ్యాపారం. వారి ఇంట 10 పాడి ఆవులు, 10 పాడి గేదెలు ఉన్నాయి. నిజాయితీపరుడైన వ్యాపారిగా రవీంద్రుడికి చుట్టుపక్కల మంచి పేరుంది. ఇప్పుడు ముకుందుడు అదే పాల వ్యాపారం చేస్తూ తండ్రి పేరు నిలబెడుతున్నాడు. గోపాలం తండ్రి శ్రీపాలం. అతను మిఠాయి వ్యాపారం చేస్తాడు. పాలతో రకరకాల తీపి పదార్థాలు తయారు చేసి అమ్మేవాడు. పదార్థాలు రుచిగా శుచిగా చేస్తాడని శ్రీపాలానికి పేరు. ఇప్పుడు గోపాలం కూడా అదే వ్యాపారం చేస్తూ తండ్రి పేరు ఎంతలా నిలబెట్టాడంటే అతడి వంటకాలకు పట్నం నుంచి కూడా మంచి గిరాకీ వచ్చింది. అయితే అతడెన్నడూ పట్నం వెళ్లలేదు, పట్నం చూడలేదు. రోజూ కొందరు పట్నం నుంచి వచ్చి గోపాలం వద్ద తినుబండారాలు కొని తీసుకువెడుతుంటారు. గోపాలం తనకు కావలసిన పాలన్నీ ముకుందుడి వద్దనే కొంటాడు. వారి స్నేహానికి వారి వ్యాపారాలు పెద్ద కారణం. గోపాలం తయారు చేసే తినుబండారాల రుచిని ముకుందుడు మెచ్చుకుంటాడు. ముకుందుడు అమ్మే పాల నాణ్యతను గోపాలం మెచ్చుకుంటాడు. వాళ్ళు వయసులోనూ కుటుంబ పరిస్థితుల్లోనే కాదు, వ్యాపారాభివృద్ధిలోనూ మంచి మనసు కలిగి ఉండడంలోనూ కూడా సరిసమానులని ఊళ్ళో అంతా వాళ్ల గురించి చెప్పుకునేవారు. 30 ఏళ్లొచ్చేదాకా ముకుందుడు, గోపాలం అన్నిటా సరిసమానంగా ఉన్నారు. అప్పుడు ముకుందుడి జుట్టు ఉన్నట్టుండి తెల్లబడ్డం మొదలైంది. అంత చిన్న వయసులో తలపై నెరిసిన జుట్టు ఉండడం ముకుందుడికి నచ్చలేదు. అతడు రాజశేఖరుడనే వైద్యుడి వద్దకు వెళ్లి తన జుట్టు నల్లబడడానికి మందివ్వమని అడిగాడు. జుట్టు నల్లబడాలంటే రంగు వేసుకోవాలి తప్ప వేరే మందు లేదు. అయినా ఏదో ఒక వయసులో అందరికీ జుట్టు తెల్లబడుతుంది. నీకు కాస్త ముందు మొదలైందంతే. ఈ మాత్రం దానికి బెంగ అనవసరం అన్నాడు రాజశేఖరుడు. జుట్టు తెల్లబడడం వృద్ధాప్య లక్షణం. నేను తొందరగా ముసలివాడినైపోతున్నానని బెంగగా ఉంది అన్నాడు ముకుందుడు. రాజశేఖరుడు ముకుందుణ్ణి శ్రద్ధగా పరీక్షించి, జుట్టు తెల్లబడిందేమో గాని నీ ఆరోగ్యంలో ఏ లోపం లేదు. జుట్టు గురించి పట్టించుకోకు. జుట్టు నెరిసినంత మాత్రాన నువ్వు ముసలివాడివైపోవు. 50 ఏళ్లు దాటేదాకా నువ్వు యువకుడిగానే ఉంటావు అని ధైర్యం చెప్పాడు. ముకుందుడు వైద్యుడి వద్ద సెలవు తీసుకుని ఇంటికి వెళ్లాడు. కాని అతడికి మనసులో బెంగపోలేదు. అప్పటినుంచి అతడు క్రమంగా చిక్కిపోసాగాడు. ముకుందుడి పరిస్థితి చూసి అతడి భార్య రుక్మిణి కలవరపడింది. తాను ఏం అడిగినా అతడేమీ చెప్పకపోయేసరికి ఒక రోజున రాజశేఖరుణ్ణి తనే ఇంటికి పిలుచుకొచ్చింది. ఆయన ముకుందుణ్ణి మరింత శ్రద్ధగా పరీక్షించి, ఇతడికి ఒంట్లో ఏ జబ్బూ లేదు, ఎందుకు చిక్కిపోతున్నాడో అంతుపట్టటం లేదు అన్నాడు. రుక్మిణి వెంటనే, ఈయనకు అన్నహితవు లేదు, తిండి సరిగా తినడం లేదు, ఆకలి పుట్టడానికి మంచి మందు ఏదైనా ఇవ్వండి అంది. రాజశేఖరుడు సరేనని అన్నహితవు పుట్టడానికి మందిచ్చి వెళ్ళిపోయాడు. ఆ మందు పుచ్చుకున్నాక ముకుందుడు కొన్నాళ్లపాటు బాగానే తిండి తిన్నాడు. ఆ తర్వాత అతడికి అజీర్తి రోగం పట్టుకుంది. రుక్మిణి మళ్లీ రాజశేఖరుణ్ణి పిలుచుకొచ్చింది. ఈసారి రాజశేఖరుడు ఇంకో మందిచ్చి, ఈ మందు వేసుకుంటే ఇనుము తిన్నా అరిగిపోతుంది, ఇక అజీర్తి నిన్ను బాధించదు అన్నాడు. ఆ మందు తిన్నాక ముకుందుడికి అజీర్తి తగ్గింది. కాని మళ్లీ అతడికి అన్నహితవు పోయింది. ఆ పరిస్థితుల్లో ఏం చెయ్యాలో తోచక రుక్మిణి కళ్లనీళ్ల పర్యంతమైంది. మీ జబ్బేమిటో మన ఊరి వైద్యుడికి అంతుపట్టటం లేదు, ఇక్కడుండి లాభం లేదు, వైద్యానికి మనం పట్నం వెళ్లాలని నాకు అనిపిస్తోంది అని భర్తకు చెప్పింది. ఇది వైద్యానికి లొంగే జబ్బు కాదు, నాకు త్వరగా వృద్ధాప్యం వచ్చేస్తున్నది, అందుకే తిండి సహించదు, తిన్నది అరగదు, ఎక్కువ శ్రమ పడలేకపోతున్నాను, ఇక నా బ్రతుకింతే అన్నాడు ముకుందుడు దిగులుగా. 30 ఏళ్లకే ముసలితనమేమిటండి, ఎవరైనా వింటే నవ్విపోతారు. పట్నంలో ధన్వంతర్ని మించిన వైద్యులుంటారు, అక్కడ వైద్యం చేయించుకుంటే మీరు మళ్ళీ మామూలు మనిషి అవుతారు అంది రుక్మిణి. నీకు ఇంకా తెలియలేదా, అప్పుడే నా జుట్టు తెల్లబడిపోతోంది, నేను ముసలివాడినైపోతున్నాను,
అన్నాడు ముకుందుడు. జుట్టు తెల్లబడడం ముసలితనం వల్లనే కాదు, వంశపారంపర్యంగా కూడా వస్తుంది. మీ నాన్నగారికి కూడా చిన్నతనంలోనే జుట్టు నెరిసిపోయిందని అత్తయ్య చాలా తరచుగా అంటూ ఉంటుంది. మీరు వినలేదా? అంది రుక్మిణి. అమ్మ మాటలకేంగాని నా బాధ నీకు అర్థం కాదులే, ఊరుకో అన్నాడు ముకుందుడు. కాని రుక్మిణి ఊరుకోలేదు. నాకు అర్థం కాదనే అనుకోండి, కాని జుట్టు తెల్లబడిన వాళ్ళందరికీ అన్ని శక్తులు ఉడిగిపోతాయంటే నేనెలా ఒప్పుకుంటాను? ఈ ఊళ్ళో కేశవయ్య గారికి 60 ఏళ్లు. ఆయన జుట్టు తెల్లగా ముగ్గుబుట్టలాగా ఉంది. అయినా మనిషి పిడుగులా ఉన్నాడు. ఇప్పటికీ 3 పూటలా భోంచేస్తాడు. కంటిచూపు ఎంత బాగుందంటే సూదిలోకి దారం కూడా తనే ఎక్కిస్తాడు. కాలు చేయి సంగతి చూద్దామంటే ఒక్కడు పొరుగురికి కాలినడకన వెళ్ళి వస్తాడు. అలాటప్పుడు 30 ఏళ్ల మనిషి మీకు ముసల్తనం ఏమిటో చెప్పండి అంది. ముకుందుడికి కేశవయ్య తెలుసు, భార్య మాటలు నిజమేనని తెలుసు. అయినా విని మౌనంగా ఊరుకున్నాడు. తన మాటలకు భర్త పరిస్థితి మెరుగుపడుతుందేమోనని ఆశించింది రుక్మిణి. కాని అతడికి అన్నహితవు పుట్టలేదు. రోజురోజుకి మరింత నీరసించిపోతున్నాడు. అప్పుడు రుక్మిణి విషయం అత్తమామలకు చెప్పుకుంది. అబ్బాయి చిక్కిపోతున్నాడని కనిపెట్టాం, కాని ఇలా బెంగ పెట్టుకున్నాడనుకోలేదు. పిల్లల్ని మేము చూసుకుంటాం, వ్యాపారం సంగతి కూడా మేము చూసుకుంటాం. నువ్వు కొన్నాళ్లపాటు పట్నం వెళ్ళి అబ్బాయికి మంచి వైద్యం చేయించు అన్నారు ముకుందుడి తల్లిదండ్రులు. వారు చెప్పిన ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసి భర్తతో కలిసి పట్నం బయలుదేరింది రుక్మిణి. పట్నంలో రుక్మిణి బాబాయ్ పరంధాముడు ఉంటున్నాడు. తాము వస్తున్న విషయం ముందుగానే ఆయనకి కబురు పెట్టింది రుక్మిణి. ఆ దంపతులు రాగానే పరంధాముడు వాళ్లకు తనింట్లో అన్ని ఏర్పాట్లు చేశాడు. తనకు తెలిసిన రామాచారి అనే ఓ మంచి వైద్యుణ్ణి ఇంటికి రప్పించాడు. రామాచారికి కూడా ముకుందుడి జబ్బు అంతుపట్టలేదు. అయినా తన ప్రయత్నంగా ముకుందుడికి అన్నహితవు పుట్టడానికి, తిన్నది అరగడానికి, ఒంట్లో బలం చేకూరడానికి కొన్ని మందులు వాడి చూశాడు. అలా 2 మాసాలు గడిచాయి. కాని ముకుందుడి పరిస్థితి మెరుగుపడలేదు. చివరకు రామాచారి రుక్మిణితో, అమ్మా, నీ భర్త ఏదో మనోవ్యాధితో బాధపడుతున్నాడు. అదేమిటో నువ్వే తెలుసుకోవాలి. మనోవ్యాధి తగ్గే వరకు నీ భర్తకు ఏ మందు పనిచేయదు అని చెప్పాడు. భర్త మనసులోని బాధేమిటో తెలుసుకోవాలని ఎంతగానో ప్రయత్నించింది రుక్మిణి. కాని ఏమడిగినా నాకు ఏ మనోవ్యాధి లేదు, నేను త్వరగా ముసలివాడినైపోతున్నాను, అందుకే ఈ బాధలన్నీ వచ్చాయి అనేవాడు ముకుందుడు. తన జబ్బు గురించి తప్ప భర్త మనసులో ఇంకే బెంగా లేదన్న విషయం రుక్మిణి రామాచారికి చెప్పింది. అమ్మా, నేనిచ్చిన మందులు అద్భుతమైనవి. అవి కూడా పనిచేయలేదంటే ఇంక నీ భర్తను ఎవ్వరూ రక్షించలేరు. ఇక నాలో ఒక్కటే ఆశ మిగిలింది. ఒక్కోసారి గాలిమార్పు వల్ల మందులు బాగా పనిచేస్తాయి. మీరు తిరిగి మీ గ్రామానికి వెళ్ళిపోండి. అక్కడ నీ భర్తకు నేనిచ్చిన ఈ మందులు వాడి చూడు, ప్రయోజనం కనిపించొచ్చు అన్నాడు రామాచారి. రుక్మిణి మాత్రం ఎంతకాలమని పిల్లల్ని వదిలి పట్నంలో ఉండగలదు? ఆమె వైద్యుడి సలహా పాటించి భర్తతో కలిసి మళ్లీ తన గ్రామానికి తిరిగి వచ్చింది. ముకుందుడు గ్రామానికి తిరిగి వచ్చాడని గోపాలానికి తెలిసింది. అతడు హుటాహుటిన బయలుదేరి మిత్రుణ్ణి కలుసుకునేందుకు వెళ్ళాడు. ముకుందుడు గోపాలాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు అతడికి కూడా జుట్టు నెరిసి ఉంది. నువ్వెప్పుడు తిరిగొస్తావా అని ఎదురుచూస్తున్నాను. పట్నం వైద్యుడి వల్ల నీకు ఏదైనా ప్రయోజనం కనబడితే నేను అక్కడికి వెళ్లి వైద్యం చేయించుకుంటాను. ఎందుకంటే నీకులాగే నాకు వృద్ధాప్యం వచ్చేస్తోంది అన్నాడు గోపాలం. గోపాలానికి కూడా తెల్ల జుట్టున్న విషయం ఇంకా నమ్మలేకపోతున్న ముకుందుడు, నేను వెళ్లే ముందు వరకు నీ జుట్టు నల్లగానే ఉండేది కదా, తెల్లబడ్డం ప్రారంభించి ఎంతకాలమైంది అని అడిగాడు. నాకు చాలా కాలం కిందటే జుట్టు నెరవడం మొదలైంది. కాని జాగ్రత్తగా తలదువ్వుకుంటే నెరసిన వెంట్రుకలు కనిపించేవి కావు. 2 నెలల నుంచి నెరుపు బాగా ఎక్కువై తలదువ్వుకున్నా దాగడం లేదు అన్నాడు గోపాలం. అప్పుడు ముకుందుడి ముఖంలో సంతోషము, తృప్తి కనిపించాయి. అయితే నాకే కాదు, నీకు జుట్టు నెరిసిందన్నమాట అన్నాడు. అది సరేగాని నీ జుట్టు చూస్తే పెద్దగా ఫలితం ఉందనిపించడం లేదు. కాని పట్నం వైద్యుడు ఈ సమస్య గురించి ఏం చెప్పాడో తెలుసుకోవాలనుంది. అందుకే అక్కడ జరిగిన వైద్యం గురించి చెప్పు. నాకు ఫలితం మీద ఆశ ఉందంటే నేను అక్కడికి వెడతాను అన్నాడు గోపాలం ఆత్రుతగా. అందుకు రుక్మిణి,
తానే సమాధానమిస్తూ ఇంకా ఏం చెప్పడానికీ లేదు. పట్నం మందులు పట్నంలో పనిచేయలేదు. గాలి మార్పు కావాలనే అన్నాడు వైద్యుడు. అందుకే మళ్ళీ ఇక్కడికొచ్చాం. ఆ మందులు ఇక్కడెలా పనిచేస్తాయో ఇంకా వేచి చూడాలి అంది. గోపాలం నిరుత్సాహపడి వెళ్ళిపోయాడు. అయితే ఆ మర్నాటి నుంచే ముకుందుడిలో కొత్త మార్పు వచ్చింది. అతడికి క్రమంగా ఆకలి పుట్టడమే కాదు, మనిషి కూడా ఉత్సాహంగా ఉంటున్నాడు. అతడిలో ఇప్పుడు కొత్త సత్తువ కూడా వచ్చింది. కొడుకులోని మార్పుకు తల్లిదండ్రులు ఎంతో సంతోషించి పట్నం మందులు పల్లెటూళ్ళలో పనిచేశాయి అని ఎంతో ఆనందించారు. అయితే ముకుందుడి జబ్బు తగ్గడానికి అసలు కారణం వేరే ఉంది. తనకు జుట్టు నెరిసి తనయుడివాడే అయిన గోపాలానికి జుట్టు నెరవకపోవడాన్ని అతడు సహించలేకపోయాడు. అదే అతడి మనోవ్యాధికి కారణం. ఇప్పుడు గోపాలానికి జుట్టు నెరిసిపోవడంతో అతడికి ఆ మనోవ్యాధి తగ్గింది. మళ్ళీ మామూలు మనిషయ్యాడు. మనిషి తనకంటే తక్కువ వారి గురించి అట్టే పట్టించుకోడు. తనకు సరిజోడిగా ఉన్నవారు మాత్రం రవంత పతనం చెందితే అతడు ఆనందిస్తాడు. వారికి రవంత ఔన్నత్యం లభిస్తే విచారిస్తాడు. ఈ రహస్యం గోపాలానికి తెలియదు. అందుకని అతడు పట్నం వైద్యుడు గొప్పవాడని, ఆయన ఇచ్చిన మందులు మంచివని, గాలి మార్పు వల్లనే ముకుందుడి జబ్బు తగ్గిందని అనుకున్నాడు. అలా అనుకుని తను కూడా వెంటనే వైద్యానికి పట్నం వెళ్ళాడు. అయితే గోపాలానికి జుట్టు తెల్లబడిందన్న బెంగలేదు. తనకి ముసలితనం వస్తున్నదేమోనని అతడి భయం. ముసలితనం రాకుండా పట్నం వైద్యుడు మందులు పనిచేస్తాయని అతడికి నమ్మకం కుదిరింది. ఆ నమ్మకమే అతణ్ణి మళ్ళీ మామూలు మనిషిని చేస్తే అది వేరే సంగతి. వినయశీలుడి కథ పూర్తి చేయగానే తన మిత్రుడు తనకంటే బాగుంటే ముకుందుడు ఓర్వలేకపోవచ్చు. అయినా అతడు నాకంటే ఎన్నో రెట్లు మెరుగు. ఎందుకంటే అతడు తనకు సరివాడైన గోపాలం గురించి అసూయ చెంది ఉన్నప్పటికీ గోపాలం పతనం గురించి తానేమీ ప్రయత్నాలు చేయలేదు. కాని నేను నా ప్రజల బాగోగులు చూడాల్సిన రాణినై ఉండి నాకంటే తక్కువ స్థానంలో ఉన్నవారి బాధలకు సంతోషించాను. కావాలని వారిని చిత్రహింసలకు గురిచేశాను. ముకుందుడిలాగే నాకు మానసిక జాడ్యముంది. దానికి వినయశీలుడి కథలే మందుగా పనిచేస్తున్నాయి అని మనసులో అనుకుంది మహారాణి. తర్వాత వినయశీలుడితో, వినయశీల, నీ కథలతో కాలం వేగంగా పరిగెడుతున్నది. నీ కథ లేనప్పుడు కాలం స్తంభించిపోతున్నది. ఇక రేపటి నీ కథ గురించి ఎదురు చూడడమే ఈ రోజు నేను చేయగలిగిన పని అని వెళ్ళిపోయింది. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్లీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది. ఆ కథతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు.